హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. అనుకున్నదొకటి అయ్యిందొకటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఈ పాట మనకు బాగా తెలుసు. కాకపోతే ఇక్కడ మాత్రం ఏంటంటే ఈ వారం అంతా కూడా ప్రేక్షకులు అనుకున్నదే అయ్యిందనమాట. ఎవరు బోల్తా కొట్టాలో వాళ్ళే బోల్తా కొట్టారు. అభయ్ నవీన్ బేసిక్గా ఈ లాస్ట్ వీక్ బాగా ఆడి మనోడు చీఫ్ అయ్యాడు. చీఫ్ అయిన తర్వాత నామినేషన్స్లో కూడా ఎవరు వెళ్తారంటే నిఖిల్ని పక్కన పెట్టి ఊరుకో, నేను ఆడియన్స్తో నేను ఓట్లు వేయించుకోవాలి, నేను వెళ్తానని చెప్పు నామినేషన్స్లో మనోడు సెల్ఫ్ నామినేట్ అయ్యాడు డైరెక్ట్గా. పోనీ ఎవరన్నా మిగతా వాళ్ళు నామినేట్ చేస్తే అవ్వడం కాదు. సో ఇలా అయ్యి పోనీ ఎరగదీసేస్తాడు గేమ్. ఇంతకుముందు మనోడు ఆడిన గేమ్ అదంతా చూసుకుంటే కనుక బాగా ఆడాడు. ఓవరాల్గా చెప్పాలంటే నిజంగా చూసుకుంటే హీఈస్ గుడ్ అట్ హిస్ గేమ్ అనమాట. అంటే కన్నింగ్ గేమ్ ఆడా, ఇంకో గేమ్ ఆడాడు పక్కన పెడితే బిగ్ బాస్ హౌస్లో ఎలా ఆడినా ఫైనల్గా ఏంటంటే ఎలా ఆడినా ఇన్ ద సెన్స్ అది కన్నింగ్ ఆడతామా లేదంటే సేఫ్ గేమ్ ఆడతామా, ఎలా ఆడినా కూడా ఏంటంటే వారం అనేది గండం ఉంటుంది కాబట్టి దాన్ని దాటుతాగే ట్రై చేస్తారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అభయ్ నవీని మెచ్చుకుని తీరాలి. కాదు ఎప్పుడైతే చీఫ్ ఆడాడో మరి మనోడికి కరెక్ట్గా అన్ని టైంకి అలా కుదిరినాయి అనమాట. ఈ కోడిగుడ్ల టాస్క్ వచ్చింది. కోడిగుడ్ల టాస్క్లో ఎవరో వాళ్ళేదో ఫౌల్ చేశారు, లేకపోతే వాళ్ళేదో బలం ఉపయోగించారని చెప్పి ఇక నేను ఆడను బిగ్ బాస్, ఏం చేసుకుంటావు చేసుకో, ఎలిమినేట్ చేసేస్తే చేసేయని మొదలుపెట్టాడు అక్కడి నుంచి. అక్కడ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిమినేట్ చేసేస్తే చేసేయనంగానే ఆడియన్స్కి ఉన్న ఇది కొంచెం పోతే, బిగ్ బాస్కి ఉన్న ఇది పోతే, పోనీ ఏమన్నా మనోడు వేరే అక్కడ బాధపడిపోయి సిచ్యువేషన్స్ పోనీ హోమ్ సిక్కో లేకపోతే ఇంకోటి అయి కొంచెం డౌన్ అయితే పర్వాలేదు. కానీ ఇంకా దాని తర్వాత నేను ఆడనంటూ మొదలు పెట్టాడు. తర్వాత గుడ్లను కాపాడే పని ఎప్పుడూ చేయలేదు. అసలు ఆ టాస్క్ మొత్తంలో మిగతా వాళ్ళు అసలు ఓపిక లేని మణికంఠ కానీ, ఆడవాళ్ళైన యష్మి, ఆ తర్వాత ప్రేరణ, వీళ్ళందరూ ఫైట్ చేస్తాం కానీ ఆ హౌస్లో పాపం అంతగా ఇప్పటికీ అందరితో కలవలేని ఆదిత్య ఓం కూడా చివరికి వెళ్ళి పృథ్వీ చేతిలో దెబ్బలు తినే రేంజ్కి పోయి చేసి వచ్చాడు. కానీ మనోడు మాత్రం ఏందో వదిలేయండి, ఇక నేను ఏది ఆడను, నా ఆట ఇంతే, ఎవరే యష్మి వచ్చారా, ఒరే మణికంఠ వచ్చారా, ఏంది అది ఆ గేమ్ ఏంటి, ఓకే ఒక చీఫ్ని చేసిన తర్వాత చేయాల్సిన పని అది పక్కన పెట్టేస్తే అయిపోయింది. సరే ఏదో బ్యాలెన్సింగ్ హోల్స్లో బాల్ వేసి గేమ్ ఉంది, దాంట్లో గెలిపించాడు, బాగానే ఉంది, అక్కడ వరకు బాగానే ఉంది. నెక్స్ట్ డే నుంచి బిగ్ బాస్ని పోక్ చేయడం అనేది ఒకసారి 2 సార్లు 3 సార్లు, మనకి ఎవడన్నా దారిని పోయే మనిషిని మామూలుగా ఏదన్నా తిడితేనే రియాక్ట్ అయిపోతారు. అలాంటిది అంత పెద్ద ప్లాట్ఫామ్లో అంత పెద్ద బిగ్ బాస్ హౌస్లో ఉంటూ బిగ్ బాస్ని మీద అన్ని అంటే పైగా తిట్టిందంతా తిట్టడమే, అసలు జోక్స్ అని అతను ఫీల్ అయ్యాడా లేకపోతే నిన్న సీరియస్నెస్ అర్థమయ్యేసరికి జోక్స్ అని మార్చాడో తెలియదు. కానీ బిగ్ బాస్ వాళ్ళ ఆవిడ వచ్చి తిట్టినప్పుడల్లా వచ్చి ఇక్కడ గేమ్ రూల్స్ మారుస్తాడని ఒక రకంగా, బిగ్ బాస్కి ఏం చేస్తున్నావు నీకన్నా తెలుసా అని ఒక రకంగా బిగ్ బాస్ని తిట్టకుండా తిట్టాడు అనమాట. నాగార్జున గారు వచ్చి రెడ్ కార్డు చూపించినా కూడా వెళ్ళిపోతాడా లేదా అనేది అది ఒక చిన్న సస్పెన్స్ నడిచింది. బట్ కాకపోతే ఏంటంటే ఓటింగ్లో చూసుకున్నా కూడా అభయ్ ఓటింగే లీస్ట్ ఉంది, నైనిక ఓటింగ్ కూడా లీస్ట్ ఉందని వచ్చింది. ఎందుకంటే వీళ్ళిద్దరు ఓటింగే లీస్ట్ ఉండడానికి కారణం ఏంటంటే నైనికాని కంప్లీట్గా ప్రొటెక్షన్లో పెట్టేసేసరికి ఏంటంటే అమ్మాయి ఆడుతున్న ఆట కానీ లేకపోతే అమ్మాయి ఏమైనా చేయడానికి కానీ కనపడకుండా పోయింది. బట్ నైనిక ఎక్కడ ఇప్పుడు ఉంటుందంటే ఓన్లీ గేమ్ ఉన్నప్పుడు ఫోకస్డ్గా ఆడుతుంది, ఏదన్నా ఒక పాయింట్ నచ్చినప్పుడు గట్టిగా చెప్పడానికి వీటి స్కోప్ ఉంటుంది. ఈ వీక్ అలాంటి స్కోప్ నైనికకు లేదు కాబట్టి ఆ అమ్మాయి ఏం చేస్తుంది అంటే ఆ అమ్మాయికి ఉన్న దీని ప్రకారం చూసుకుంటే కనుక కొంచెం లీస్ట్ ఓటింగ్ పడింది. ఇక అబ్బాయికి ఏంటంటే బేసిక్గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, మనోడు ఫస్ట్ 2-3 వారాలు బాగా ఆడాడు కాబట్టి కొంచెం ఆడినా కూడా ఏంటంటే ఈజీగా సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయేవాడు. ఫస్ట్ థింగ్ ఆడలేదు, 2 బిగ్ బాస్ని ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు బూతులన్నీ తిట్టాడు కాబట్టి ఖచ్చితంగా హీ డిజర్వ్డ్ ద ఎలిమినేషన్. ఇప్పుడు చాలాసార్లు ఈ వీక్లోనే అన్నాడు, 4-5 సార్లు అన్నాడు, నన్ను తలుపులు తీసి బయట పంపించేసినా ఓకే, నన్ను ఇప్పుడు వెళ్ళిపోమన్నా ఓకే, లేకపోతే ఇంకోటన్నా ఓకే అని చెప్పి నాగార్జున గారు రాగానే 2 కాళ్ళ మీద నిలబడి నాకు సార్ నా తప్పు అయిపోయింది క్షమించండి అది ఇదని మాట్లాడాడు. అది ఎలా అనిపించిందంటే అభిజిత్ సీజన్ 4లో అభిజిత్ అలాంటి మాట అని ఆ తలుపులు తీసిన తర్వాత కాళ్ళ మీద నుంచి క్షమాపణ చెప్పారు. అంటే బేసిక్ ఏంటంటే చూడొచ్చు, ఇలా ఆడాలనుకోవచ్చు, అదంతా బాగానే ఉంటుంది. కాకపోతే ఒక లిమిటెడ్ చేయాలనుకుంటేనే లేదంటే ఇలాగే ఆడితే మనకి ఇలాంటి మార్కులు పడతాయి ఇలాంటి అనుకున్నప్పుడే ఇలాంటి ఎదురు దెబ్బలు తగులుతుంటాయి అనమాట. సో మరి మనోడు అంటే ఓవర్ అటెన్షన్ కోసం అన్నాడా లేదంటే నిజంగా మైండ్ ట్రిప్ అయ్యి అన్నాడా లేదంటే బిగ్ బాస్ ఇప్పటి వరకు ఈ యాంగిల్ ఎవరు చూపించలేదు కదా, కొత్తగా బిగ్ బాస్ని ఏమన్నా అంటే రివర్స్లో ఎలాంటి రియాక్షన్ అవుతుందో చూద్దామని అన్నాడా, ఏమన్నా దేని గురించి అన్నాడో తెలియదు. కానీ మొత్తానికి అతను అన్న మాటలు అయితే మాత్రం నిజంగా ఒక మనిషిని అంటే కనుక మనిషి తీసుకోలేని మాటలు, అలాంటి మాటలు పెళ్ళం అది పిల్లలు అని మాట్లాడాడు. యాక్చువల్గా మైండ్ పోయిందా అన్నాడు. తర్వాత బిగ్ బాస్ కాదు ఇతను బయాస్డ్ బాస్ అని ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు. ఇంకా అలాంటి మాటలు అన్న తర్వాత ఆయన ఇంట్లో ఆయన ఎందుకు వండిస్తాడు, సో అందుకనే సాగనంపేశాడు. అంటే ఆడియన్స్ వేసిన ఓట్ల ద్వారానే సాగనంపేశాడు. ఆడియన్స్ కూడా నచ్చదు కదా అలా మాట్లాడితే. సో ఇదనమాట. సో మొత్తానికి అభయ్ నవీన్ స్ట్రాంగ్ కంటెస్టెంట్, కనీసం ఒక 10 వారాలన్నా ఉంటాడు, ఈ షో ద్వారా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటాడని అనుకున్నాం. కానీ బట్ కాకపోతే ఏంటంటే అతను చేసుకున్న
స్వయంకృత అపరాధం అనమాట. ఈ వీక్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వస్తున్నాడు అభయ్ నవీన్. సో మరి ఇక్కడి నుంచి అయినా ఇది మిగతా హౌస్ మేట్స్కి ఒక గుణపాఠం కింద నుండి చాలామంది నోరు జారుతున్నారు ఈ మధ్యన. ఇది సరిపోతుందా, లేదంటే బిగ్ బాస్కి అయినా మైండ్ పోయింది, ఇలాంటి సీత వీళ్ళు కూడా చాలా వరకు నోరు జారడం అనేది కనపడింది ఈ వీక్లో. సో కాబట్టి ఏంటంటే ఇక నుంచి మిగతా వాళ్ళైనా కూడా కాస్త కూస్తో మైండ్ దగ్గర పెట్టుకుని మాట్లాడతారని ఆశిద్దాం. సో అలాగే ఆడాలని చెప్పి ఇప్పటికే ఈ షోకి అంటే ఈ సీజన్కి కొంతవరకు ఒక చిన్న డ్రాబ్యాక్ నడుస్తుంది. ఆ డ్రాబ్యాక్ ఇక నుంచైనా పోవాలని చెప్పి వీళ్ళందరూ యాక్టివ్ పార్టిసిపేషన్ ఎంతవరకు ఉండాలో హద్దులు ఆడాలని, అలాగే కొత్త బ్యాచ్ వచ్చే టైం కూడా ఆసనమైంది కాబట్టి సో వాళ్ళు వచ్చిన తర్వాత అయినా ఆట మరింత పుంజుకుంటుందేమో చూడాలి. సో ఈ వీక్ అయితే కనుక అభయ్ నవీన్ ఈజ్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ బిగ్ బాస్ హౌస్.